ప్రతి సంవత్సరం దాదాపు ఇదే సమయంలో జనవరి ఫిబ్రవరిలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదే దిశగా ఈ సంవత్సరం కూడా యూపీఎస్సీ 2025 సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ జనవరి 22వ తారీఖున విడుదలైంది. మొత్తం 979 పోస్టులతో ఈ యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైందనమాట. లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక 1100 పోస్టులు ఉన్నాయి. ఈ సంవత్సరం 979 పోస్టులు ఉన్నాయన్నమాట. అయితే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ చూస్తే కనుక 21 సర్వీసులు, దాని ఈ సంవత్సరం 23 సర్వీసెస్గా నోటిఫై చేయడం జరిగింది. అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అన్ని రైల్వే సర్వీసులు కలిపి రైల్వే మేనేజ్మెంట్ సర్వీసులు అన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, రైల్వే అకౌంట్ సర్వీస్ సపరేట్గా చూపించారనమాట. పూర్తిగా 23 సర్వీసులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సర్వీసులు అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఇవన్నీ కూడా. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ కలిపే ఉంటాయి. మెయిన్స్ ఎగ్జామ్ సివిల్స్కి ఫారెస్ట్ సర్వీస్కి సపరేట్గా ఉంటుంది అనమాట. ప్రిలిమ్స్ ఎగ్జామ్ మాత్రం ఫారెస్ట్ సర్వీస్కి సివిల్ సర్వీసెస్కి ఒకే ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటు మేము చూస్తే మనకి 23 కేటగిరీల సర్వీసులు ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, తర్వాత రకరకాల సర్వీసులు ఐఆర్ఎస్ కస్టమ్స్, ఐఆర్ఎస్ ఐటీ, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్, రైల్వే అకౌంట్ సర్వీస్, రైల్వే ట్రాఫిక్ సర్వీస్, సివిల్ అకౌంట్ సర్వీస్, ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఇలా రకరకాల సర్వీసులు ఉంటాయి అనమాట. సో వీటన్నిటికన్నా ఒకటే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఈ సంవత్సరం 2025లో విడుదలైన నోటిఫికేషన్ సంబంధించి కొన్ని తేదీలు ఒకసారి చూద్దాం. నోటిఫికేషన్ జారీ మరియు ఆన్లైన్ అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభ తేదీ 22 జనవరి. అప్లికేషన్ స్వీకరణ చివరి డేట్ అంటే మన అప్లికేషన్ పంపించడానికి చివరి డేట్ 12 ఫిబ్రవరి 2025. ప్రిలిమ్స్ ఎగ్జామ్ 25 మే జరుగుతుంది. ప్రిలిమినరీ హాల్ టికెట్ల విడుదల 2025 అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో విడుదల అవుతాయి సాధారణంగా, ఏప్రిల్ ఎండ్లో అట్లా. మెయిన్స్ ఎగ్జామ్ బిగినింగ్ డేట్ 22 ఆగస్ట్ 2025 అనమాట. మెయిన్స్ ఎగ్జామ్ ఫలితాల విడుదల అనేది జనరల్గా ఆగస్టులో ఎగ్జామ్ జరిగితే డిసెంబర్లో ఫలితాలు వస్తాయి. జనవరి నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయి అనమాట. జనరల్ అభ్యర్థులకు అంటే సాధారణ కేటగిరీ అభ్యర్థులకు 21 to 32 ఇయర్స్ అనమాట. 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అంటే 2 ఆగస్ట్ 1993కి మరియు 1 ఆగస్ట్ 2004కి మధ్య జన్మించి ఉండాలి. ఓబీసీ కేటగిరీకి గరిష్ట వయో పరిమితిలో 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి గరిష్ట వయో పరిమితిలో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది అనమాట. ఎవరన్నా డిఫెన్స్ సర్వీస్లో ఉండి ఇన్ సర్వీస్లో అంగవికరులు అవుతాయి, డిజబుల్డ్ అవుతే కనుక గరిష్ట వయో పరిమితి 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి గరిష్ట వయో పరిమితి 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది అనమాట. పర్సన్స్ విత్ డిజబిలిటీస్, బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగిన వాళ్ళకి గరిష్ట వయో పరిమితి 10 సంవత్సరాల వరకు ఎక్స్టెన్షన్ ఉంటుంది అనమాట, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి డిజేబుల్డ్ పర్సన్ ప్లస్ ఎస్సీ ఎస్టీ రెండు కలిసి ఉన్నాయి అనుకోండి, ఎస్సీ కానీ ఎస్టీ కానీ డిజేబుల్ అయితే అతనికి మొత్తం కలిపి 47 ఇయర్స్ వరకు రాసుకునే అవకాశం ఉంటుంది అనమాట. అంటే అతను సామాజికంగా ఉన్న పరిస్థితి, శారీరకంగా ఉన్న పరిస్థితి అన్ని రిలాక్సేషన్స్ వచ్చి 47 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు అనమాట. ఇకపోతే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రాయాలనుకునే వాళ్ళకి అటెంప్ట్ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎన్ని అటెంప్ట్స్ చేయొచ్చు? అటెంప్ట్ సంఖ్యలో జనరల్ అభ్యర్థులు, జనరల్ కేటగిరీ వాళ్ళు 6 అటెంప్ట్స్ చేయొచ్చు, ఓబీసీ వాళ్ళు 9 అటెంప్ట్స్ చేయొచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అటెంప్ట్స్ పరిమితే లేదనమాట. వాళ్ళు ఏజ్ కంప్లీట్ అయ్యేదాకా ఎంతైనా అటెంప్ట్స్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు అంతా జనరల్ అభ్యర్థులకు 100 రూపాయలు, మహిళలు మరియు ఇతర కేటగిరీల అభ్యర్థులందరికీ కూడా ఫీజు మినహాయింపు ఉంటుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయాలనుకునే వాళ్ళకి కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్, వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. ఈ సంవత్సరం దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన మినహాయింపు కూడా వచ్చిందనమాట. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి కనీస విద్యార్హత అయిన గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ మరియు మెయిన్స్ ఎగ్జామ్కి హాజరవ్వచ్చు. అయితే వీరికి గతంలో కేవలం ప్రిలిమ్స్కి మాత్రమే ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా హాజరయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు మెయిన్స్ కూడా హాజరవచ్చు అనమాట. మెయిన్స్ పరీక్షలకు ఇంతకుముందు హాజరవ్వాలంటే మనం గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూకి హాజరయ్యే ముందు నిర్దేశిత కాల గడువు లోపల ఉత్తీర్ణత సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. యూపీఎస్సీ ఇప్పుడు మనం ప్రిలిమ్స్కి అప్లికేషన్ పెట్టే టైంలోనే మన ఏజ్ రిలాక్సేషన్ కానీ, మన రిజర్వేషన్ కేటగిరీ కానీ వీటన్నిటికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు అంటే వీటన్నిటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇప్పుడే మనం అప్లికేషన్లోనే సమర్పించాల్సి వస్తుంది అనమాట. ఇంతకుముందు ఇలాంటివి మనం ఫిలిమ్స్ టైంలో పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు అలా కాదు. ఫిలిమ్స్ టైంలోనే అన్ని సర్టిఫికేట్స్, మన రిజర్వేషన్ కానీ, మన ఏజ్ రిలాక్సేషన్ కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఫిలిమ్స్ టైంలోనే పెట్టాలన్నమాట. అదేవిధంగా ఓబీసీలకు సంబంధించిన కుల ధృవీకరణ పత్రంతో పాటు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడే చేయాలి. ఇంతకుముందు అది మెయిన్స్ టైంలో, కానీ ఇప్పుడు అలా కాదు. ఓబీసీ సర్టిఫికేట్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ గడిచిన 3 ఆర్థిక సంవత్సరాలకు
అంటే ఇప్పుడు అప్లై చేసేవాళ్ళు 2021, 2022, 2022, 2023 మరియు 2023, 2024 దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉండాలి. మీరు గమనించారు రీసెంట్గా పూజా కేట్కర్ సంఘటన జరిగింది కదా, ఆ తర్వాత ఇవి చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి అనమాట. అంటే ఓబీసీ సర్టిఫికేట్ అనేది April 1, 2024 అంటే April 1, 2024 మరియు February 11, 2025 మధ్య జారీ అయిందిగా ఉండాలన్నమాట. అదేవిధంగా ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్కు కోరుకునే వాళ్ళు, అంటే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోరుకునే వాళ్ళు ఉంటారో, అర్హులైన వాళ్ళు ఉంటారో, వాళ్ళు కూడా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్ణీత అధికారిచే April 1, 2024 మరియు February 11, 2025 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం క్రైటీరియా ప్రకారం జారీ చేయబడిన ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేది ప్రిలిమ్స్ అప్లై చేసేటప్పుడే చేయాల్సి వస్తుంది అనమాట. అంటే అదే టైంలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మనం చేయాల్సి వస్తుంది అనమాట. ఈ సంవత్సరం 2025 నోటిఫికేషన్ నుంచి ఇంకొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, ఈసారి సర్వీస్ ప్రిఫరెన్స్లు, ఇంతకుముందు వరకు నీకు ఏ సర్వీస్ ఏది ఫస్ట్ కావాలి ఏది సెకండ్ కావాలి అనేది డాఫ్ 2లో ఇంటర్వ్యూ అప్పుడు ప్రిపేర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇంటర్వ్యూ అప్పుడు మనం ఆప్ట్ చేసుకోవాలి. మనం ఇంటర్వ్యూకి వెళ్ళే స్థాయిలో సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్కి వెళ్ళే టైంలో నీకు ఏ సర్వీస్ కావాలని ఆప్ట్ చేసుకోవాలి. కానీ ఈసారి మాత్రం సర్వీస్ ప్రిఫరెన్స్లు కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అప్లికేషన్లోనే ఎంచుకోవాల్సి వస్తుంది అనమాట. అదేవిధంగా క్యాడర్ ప్రిఫరెన్స్, నీకు ఏ స్టేట్ క్యాడర్ కావాలి, ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ పరీక్ష అయిపోయిన 10 రోజుల తర్వాత సమర్పించాల్సి వస్తాయి. అంటే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ నీకు ఏది ప్రయారిటీ ఉంది అన్ని సర్వీసులో 23 సర్వీసులో అది, తర్వాత ఏ క్యాడర్ ఏ రాష్ట్రంలో చేద్దాం అనుకుంటున్నావు, ఆంధ్ర తెలంగాణ జోనల్ పాలసీ ప్రకారం నీకు ఏ జోన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు, ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ ముందు కొన్ని, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత కొన్ని సబ్మిట్ చేయాల్సి వస్తాయి. అంటే ప్రిలిమ్స్ ముందేమో సర్వీస్ ప్రిఫరెన్స్లో, ప్రిలిమ్స్ అయిపోయాక 10 రోజుల తర్వాత క్యాడర్ ప్రిఫరెన్స్లు, ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ స్థాయిలోనే నువ్వు కంప్లీట్ చేయాలి. ఈసారి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కు ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి. తొలిసారిగా పరీక్షకు హాజరయ్యే వాళ్ళు ముందుగా యూపీఎస్సీ వెబ్సైట్లో వెళ్ళి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్లో సమర్పించిన వివరాలను సమర్పించిన తేదీ నుంచి 18 February 2025 లోపు, అంటే 18 February 2025 లోపు ఎప్పుడైనా సవరించుకునే అవకాశం ఉంటుంది అనమాట. అంటే మీరు ఓటీఆర్లో రిజిస్ట్రేషన్ చేసిన డీటెయిల్స్ ఎక్సెప్ట్ డేట్ ఆఫ్ బర్త్, మిగతా డీటెయిల్స్ మీరు ఏదైతే ఓటీఆర్లో రాస్తారో అది 18 February లోపు మీరు దాన్ని కావాలంటే మార్చుకోవచ్చు అనమాట. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 12 February 2025 ఈవినింగ్ 6 PM అనమాట. కానీ అంత టైం వెయిట్ చేయకుండా ఈ మధ్యలోనే మీరు స్టార్ట్ చేసేసండి. ఈ వారం 10 రోజుల్లోనే కంప్లీట్ చేసేసండి. రెండో అంశం, ఏదైతే ప్రిలిమ్స్ అప్లికేషన్లో మీరు సవరించాలనుకుంటారో ఆ సవరణలు ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే 12 February నుంచి 18 February మధ్య చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే అప్లికేషన్లో మనం పెట్టిన అడ్రస్ కానీ, మన హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యార్హతకు సంబంధించి కానీ, లేదా సర్వీస్ క్యాడర్ ఎంపిక సంబంధించి కానీ మార్పులు చేసుకోవడానికి మెయిన్స్ పరీక్షల తర్వాత 15 రోజుల గడువు ఇస్తారనమాట. అయితే ముందస్తుగానే అభ్యర్థి జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేసుకోవడం మంచిది. తర్వాత పెద్దగా మార్పులు చేర్పులు మనం చేయకుండా ఉంటే ఉత్తమని చెప్పొచ్చు అనమాట. ఇకపోతే మన ఫోటోగ్రాఫ్, అప్లికేషన్లో మన ఫోటోగ్రాఫ్ పెడతాం కదా, ఏదైతే మన ఫోటోగ్రాఫ్ అప్లికేషన్లో సమర్పించామో ఆ ఫోటో ఎలా ఉందో అదే విధంగా పరీక్ష మరియు ఇంటర్వ్యూ సమయాల్లో అభ్యర్థి రూపం ఉండాలన్నమాట. ఉదాహరణకి మన హెయిర్ స్టైల్ కానీ, గడ్డం పెట్టుకోవడం కానీ, కల్జోడ్ వేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే మోడల్లో ఉండాలి. అప్లికేషన్ ప్రారంభ తేదీ 10 రోజుల కంటే ముందుగా తీసుకున్న ఫోటోలు సమర్పించకూడదు. అనగా 12th January 2025 కంటే ముందుగా తీయించుకున్న ఫోటోలు అంగీకరించడం అనమాట. ఫోటో కింద భాగంలో అభ్యర్థి పేరు మరియు ఫోటో తీసిన తేదీ కూడా పెట్టాలి. మనం ఏ రోజు ఆ ఫోటో దిగామో పెట్టాలి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు నేను ఇలానే ఉంటాను అంటే కుదరదు. ఇప్పుడు తీయించుకున్న ఫోటో, ఈ వారంలో తీయించుకున్న ఫోటో పెట్టడం మంచిది.